నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఒకవైపు చంద్రుడు స్లో నేరేషన్తో విసుగు పుట్టిస్తున్నాడు. మరోవైపు జగన్మోహనుడు క్లైమాక్స్ రాకపోయినా వచ్చేసినట్లే కలలు కంటున్నాడు. ఇంకోవైపు పవనుడు అరగంటకో సీన్లో మాత్రమే కనబడినా తర్వాత సినిమా మొత్తం తనదేనంటున్నాడు. చేసిన పాపానికి చేతిలో సినిమా పోగొట్టుకుని ఇప్పుడు క్యారెక్టర్ చిన్నదైనా పర్వాలేదు యాక్షన్ దంచేస్తామని హస్తం వీరులు బతిమలాడుకుంటున్నారు. ఎన్ని ఫైట్ సీన్లు చేసినా ఎడిటింగ్లో మాత్రం కట్టయిపోయి సినిమాలో మాత్రం కనపడరు. అయినా ఎవరో ఒకరితో డ్యూయట్ పాడేస్తామంటున్నారు ఎర్ర సోదరులు. ఎదగడానికి తొందరపడి తప్పటడుగులు వేసి ఇప్పుడు కామ్ అయిపోయింది కమలం. ఇంటర్వెల్ టైంకే ఏపీ మూవీ స్పీడ్ ఎక్కింది. బాబు ట్రాజడీ సీన్లతో మిస్ అయ్యే మిసైల్స్తో జగన్ ఏదో కాలక్షేపం చేసేశారు. సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషన్తో పాటు క్లైమాక్స్కి బాహుబలి వార్ సీన్ కనపడేలా ఉంది. నేనప్పుడే చెప్పాను, ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేయాలి. అన్యాయం చేశారు, ఇది ఒక చరిత్ర. ఇలా చెప్పిన డైలాగులే చెబుతూ చంద్రబాబు రిపీటెడ్ స్క్రిప్ట్తో 2.5 ఏళ్లు గడిపేశారు. ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేకపోతే సీన్లు డైలాగులు ఇలాగే ఉంటాయంటూ టైంపాస్ చేసేశారు. ఇంటర్వెల్ తర్వాత కూడా సినిమా ఇలాగే ఉంటే ఫ్లాప్ అవడం ఖాయమని తమ్ముళ్ళు టెన్షన్లో ఉన్నారు. కంగారు పడకండి, క్లైమాక్స్లో పోలవరంతో పంచు వేస్తాం, అమరావతితో అదరగొడతామంటున్నారు బాబుగారు. విభజన వద్దన్నా జరిగిపోయింది. క్యాపిటల్ లేదు, క్యాష్ కూడా లేదు. అందుకే ఉరకలేస్తోన్న జగన్ను కాదని బోలెడంత అనుభవం ఉన్న బాబు వైపే మొగ్గారు మెజార్టీ జనం. మొగ్గే ముందు పైనుంచి మోడీ ఇమేజ్ని చూసి లోకల్గా పవన్ పంచులు విని ఈవీఎంలు నొక్కేశారు. సార్ వచ్చేశారు. పైసలు లేవంటూనే ప్రమాణ స్వీకారానికి బాగా ఖర్చు పెట్టారు. అయినా జనం పట్టించుకోలేదు. పోనీలే 10 ఏళ్ల తర్వాత పవర్ వచ్చాక ఆ మాత్రం సంబరం ఉండదా అనుకున్నారు. కేంద్రంలోని కమలం కాసులు కురిపిస్తుందని ఆశపడ్డారు. కానీ కొసరి వడ్డిస్తుందని ఊహించలేకపోయారు. సెంటర్లో పవర్ఫుల్గా తయారైన బీజేపీ మాట వినదని అర్థమైపోయింది. అందుకే పెట్టిన దానితోనే సాటిస్ఫై అయిపోవడం అలవాటైపోయింది. ఢిల్లీలో సుజనాతో శభాష్ చెప్పింది. ఆ తర్వాత లీకు వార్తల్లో మండిపడినట్లు చూపించి ఆ తర్వాత అంతకంటే ఏం చేస్తామని చెప్పేయడం పరిపాటైపోయింది. అయినా బీజేపీ ఇవ్వకపోతే బాబుగారు మాత్రం ఏం చేస్తారులే, ఇప్పటికిప్పుడు కొట్లాట పెట్టుకుంటే ఎలా అని కొందరు సర్దుకుపోతే కొందరు మాత్రం సంథింగ్ రాంగ్ అనుకోవడం మొదలుపెట్టారు. రుణమాఫీ వాగ్దానంతో రైతులందరినీ ఫ్యాన్స్గా మార్చేసుకున్న బాబు షరతులు వర్తించును అని గెలిచాక చెప్పేసరికి చాలామంది అవాక్కయ్యారు. కాగితాల మీద చేసిన, లెక్కల్లో చూపించిన మొత్తం మీద కొంతవరకు మాఫీ అయితే చేసేశారు బాబుగారు. ఆశపడిన చాలామంది భంగపడ్డారు. మనసులోని ఎఫ్ఐఆర్లో మాత్రం మాఫీ మాయ పాయింట్ రాసేసుకున్నారు. కృష్ణలో నీళ్లు ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంతా తోడుకోలేమని తెలంగాణ వచ్చాక అర్థం చేసుకున్న చంద్రబాబు డెల్టా రైతులు కన్నెర్ర చేయకుండా మంచి ప్లాన్ వేశారు. అదే పట్టిసీమ. పోలవరం పూర్తి కావడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు సముద్రంలోకి పోయే గోదావరిని వెనక్కి తిప్పి కృష్ణకు వెళ్లే కాలువల్లో కలిపేస్తే డెల్టాకు నీరు అందుతుంది. శ్రీశైలం నుంచి డెల్టాకు వదిలే నీరు అప్పుడు ఆపుకోవచ్చు. ఆ నీరు సీమకు పంపొచ్చు. ఇలా రెండింటికి ఉపయోగం అంటూ ఎత్తుగడ వేశారు. ప్రతిపక్షం ఏన్నన్నా, ఏ ఆరోపణ చేసినా ఆగకుండా పట్టిసీమను పూర్తి చేసి సక్సెస్ అయ్యారు. భవిష్యత్తులో ఒక్క సీటు కూడా రాదు, కానీ అలాంటి వారి మీటింగులకు పోయినా నష్టమే వస్తుంది. మాటలు చెప్పడం వేరే, అసలు పనులు చేయడం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పట్టిసీమ ప్రాజెక్టులో పూర్తిగా వ్యతిరేకించారు. మామూలు వ్యతిరేకత కాదు. దానివల్ల నష్టం వస్తుందని, గోదావరి ఎడారిగా మారిపోతుందని అక్కడ రైతాంగాన్ని రెచ్చగొట్టారు. సముద్రం లేకపోయే నీళ్లు కృష్ణా డెల్టాకు వాడి, కృష్ణా డెల్టాకు వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇస్తానని చెప్పాను. కరువు ప్రాంతాలకు నీళ్లు ఇస్తానని చెప్పాను. నన్ను చాలామంది ఎగతాళి చేశారు. పట్టిసీమ అవసరం లేదన్నారు. రెండో ఒకటేసారి నీళ్లు వస్తాయన్నారు. కాదు, ఈ పట్టిసీమ వల్ల కరువు ప్రాంతానికి న్యాయం జరుగుతుందంటే అడ్డం పడిన వ్యక్తుల్ని మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను సవాలు విసురుతున్నా, స్వాతంత్రం వచ్చిన తర్వాత
ఏదైనా ఒక రాష్ట్రంలో రైతులకు రుణ విముక్తి చేసిందంటే 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. బెజవాడలో బయటపడ్డ కాల్మనీ వ్యవహారం మాత్రం బాబుకు కాలనాగులా చుట్టుకుంది. టీడీపీ నాయకులు అందులో ఉండడంతో మసి అంటుకుంది. ప్రతిపక్షానికి కూడా ఈ వ్యవహారం ఆయుధంలా ఉపయోగపడింది. ఎవరినీ వదిలిపెట్టేది లేదంటూ గట్టిగా అసెంబ్లీలో గర్జించి కథకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. వడ్డీ జలగలు అన్ని పార్టీల్లో ఉన్నా అధికార పార్టీ అండవారికి దక్కిందనేది మాత్రం ఎస్టాబ్లిష్ అయిపోయింది. జనం ఎఫ్ఐఆర్లో ఇది కూడా నోటైపోయింది. రాజధాని భూ సమీకరణ సేకరణ రెండూ పెద్ద తతంగంలా మారాయి. అసలు అమరావతిని ప్రకటించడంతోనే స్కామ్ కన్ఫర్మ్ అయిపోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అస్మదీయులంతా భూములు కొనుక్కున్నాకే రాజధాని ప్రకటించి ఫిక్సింగ్కు పాల్పడ్డారని బాబుగారిపై జగన్ భగ్గుమన్నారు. కొన్ని గ్రామాల ప్రజలైతే భూమి ఇవ్వబోమని ఎదురు తిరిగినా ముందు లెక్క చేయలేదు. ఆ తర్వాత స్క్రీన్ ప్లే ఎవరిదో తెలియకపోయినా పవన్ ఎంట్రీ ఇవ్వడం, ఆ భూములను ముట్టుకోమని బాబు చెప్పేయడం చకచకా జరిగిపోయాయి. అమరావతిలో మొదలైన భూకంపం బందర్ పోర్ట్, ఎయిర్పోర్ట్ల భూములకు కూడా తాకింది. ఆయా ప్రాంతాల్లో ఇది పెద్ద సమస్యగా మారింది. అభివృద్ధి కావాలంటే భూమి కావాలంటారు బాబు. రైతుల సమాధులపై కడతారా అంటూ ప్రశ్నిస్తాయి వామపక్షాలు. రాజధానిలో అయినంత ఈజీగా మిగిలిన చోట్ల మాత్రం అవడం లేదు. రైతులు ఎదురు తిరుగుతున్నారు. రైతు నుంచి భూమి తీసుకోవడం టీడీపీకి ఓ కార్యక్రమం అయిపోయిందనే రిమార్క్ పడిపోయింది. అసలు ట్విస్ట్ మాత్రం ప్రత్యేక హోదాతోనే వచ్చింది. వస్తుందా రాదా అని అనుమానంగా ఉన్నది రాదని కేంద్రం తేల్చేయడం, దానికి బదులంటూ ప్యాకేజీ పేరు చెప్పడం, దానికి ఓఎస్ అని బాబు చెప్పేయడం అన్నీ జరిగిపోయాయి. లెక్కలతో లెక్కలేనన్ని ఆర్గ్యుమెంట్లు జరిగినా హోదా తేలేకపోవడం బాబుకు పెద్ద మైనస్ పాయింట్గా మారింది. అదే ప్రతిపక్షాలకు వజ్రాయుధంలా మారింది. దీంతో తమ్ముళ్లకు టెన్షన్ పట్టుకుంది. అప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలను భారీగానే తమ సైడ్ లాగేసుకున్నారు. అయినా తరువాతి కాలంలో కూడా కథ ఇలాగే నడిస్తే నష్టం తప్పదని తమకు తామే వార్నింగులు ఇచ్చుకుంటున్నారు. బాబు మాత్రం సోమవారం పోలవరం, బుధవారం అమరావతి అంటూ ఆ రెండింటి జపం చేస్తున్నారు. పోలవరం పూర్తి చేసి గోదావరి ఉత్తర కోస్తా జిల్లాలను, పట్టిసీమతో నీరిచ్చి హంద్రీనివాతో సాగునీరిచ్చి సీమను, రాజధాని సోకులతో దక్షిణ కోస్తాను, టోటల్గా ఆంధ్రప్రదేశ్ను మళ్లీ తమ వశం చేసుకోవచ్చనేది బాబుగారి వ్యూహంలా కనబడుతోంది. ఒక్క పరుగు తేడాతో సెంచరీ పోగొట్టుకున్న సచిన్లా అల్లాడిపోయాడు. ఆశ పెట్టిన అధికారం అల్లంత దూరంలో ఉండిపోగానే సైడ్ అయిపోవడంతో తట్టుకోలేకపోయాడు. అయినా క్యాలెండర్ ఎదురుగా పెట్టుకుని రోజులు లెక్క పెడుతూ ఎంత టైం ఉన్నా అప్పుడే కౌంట్డౌన్ స్టార్ట్ అంటూ హడావిడి చేస్తున్నాడు. బాబు ఫెయిల్యూర్తోనే ఛార్జింగ్ చేసుకుంటూ ఓపిగ్గా వచ్చే ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాడు. కమలాన్ని కస్తుమనలేని వీక్నెస్ ఉన్న హోదా హవాతోనే తన ఫ్యాన్ ఈసారైనా తిప్పేయాలని ఆశపడుతున్నాడు. పవన్ రూపంలో వస్తున్న రాహు చంద్రుణ్ణే మింగేస్తుందని అంచనా వేసుకుంటున్నాడు. ఎంతో కాన్ఫిడెన్స్తో ఉన్న అంచనాలు తల్లకిందులైపోయాయి. సమైక్యాంధ్ర అంటూ వన్ సైడ్గా మాట్లాడినా ఫలితం దక్కలేదు. అయినా ఈసారి మిస్ అయిన ఛాన్స్ మరోసారి మిస్ చేసుకోకూడదని పట్టుదలతో పంతంతో అడుగులు వేస్తున్నాడు. కేసుల గొలుసులతో కట్టేసిన కెరీర్ను కాంప్రమైజులతో నెట్టుకొచ్చేస్తున్నాడు. రుణమాఫీ పేరుతో బాబు మోసం చేశారంటూ దుమ్మెత్తిపోశాడు. మాట తప్పడం ఇష్టం లేకనే మాటివ్వలేదని మరీ చెప్పాడు. ఎవరిని అప్పులు కట్టొద్దని చెప్పి ఇప్పుడు కండిషన్స్ పేరు బాబు కథలు చెబుతున్నాడని మండిపడ్డాడు. దీనిపై రైతుల తరపున ధర్నాలు కూడా నిర్వహించాడు. అయినా పెద్దగా ఏం కలిసి రాలేదు. బాబుపై కోపం వచ్చిందేమో గాని జగన్పై మాత్రం ప్రేమ ఎవరికీ పుట్టలేదు. కాల్మనీ వ్యవహారం బయటపడినప్పుడు బాబుపై దాన్ని బాగానే ప్రయోగించారు. అసెంబ్లీలో నిలదీసేనంత పని చేశారు. అయినా అవతల నుంచి అనుభవం తెలివిగా రెచ్చగొట్టింది. అంతే రెచ్చిపోయి సైట్ ట్రాక్ అయిపోయారు. అసలు వ్యవహారం కాస్త పక్కకు పోయి తిట్లు, పదజాలాలు, వీడియోలు మిగిలాయి. అసెంబ్లీలో మొదట ఆవేశంగా మాట్లాడే జగన్ క్రమంగా ట్రెండ్ మార్చారు. సబ్జెక్టు మీదే మాట్లాడడం, డీవియేట్ కాకుండా ఓపిక పట్టడం నేర్చుకున్నట్లు కనబడుతోంది. ప్రతి సమావేశానికి జగన్లో మార్పు కనబడుతోంది.
పట్టిసీమను ముందు జగన్ వ్యతిరేకించాడు. ఆ తర్వాత వైసీపీలోనే సీమ ఎమ్మెల్యేలు సమర్థిస్తే గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. తరువాత వాళ్లు కూడా సర్దుకున్నారు. తరువాత జగన్ ట్యూన్ మార్చి ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, అందులో జరుగుతోన్న అవినీతికే వ్యతిరేకం అన్నాడు. ఇక టీడీపీ ఫ్లాష్ బ్యాక్ కథలు విప్పడం మొదలు పెట్టగానే అది కూడా ఆపేశాడు. ఓవరాల్గా అవగాహన లోపంతో పట్టిసీమను వ్యతిరేకించి చంద్రబాబుకు ఛాన్స్ ఇచ్చినట్లయింది. అధికారం ఆకర్షణకు ఒక్కో ఎమ్మెల్యే జారిపోతుంటే ఏం చేయలేక అసహనానికి గురయ్యాడు జగన్. కాసేపు అధికార పార్టీ బ్లాక్మెయిల్ చేస్తోందని, మరి కాసేపు వాళ్లు అమ్ముడుపోయారని, ఇలా రకరకాల వ్యాఖ్యానాలతో తన కోపాన్ని బయటపెట్టాడు. అయినా చాలామంది ఆగకుండా వెళ్లిపోయారు. ముఖ్యమైన నాయకులుగా ఉన్న భూమా, జ్యోతిలా కూడా వెళ్లిపోవడంతో చాలా డ్యామేజే జరిగింది. మరోవైపు ఎన్నికల ముందు తర్వాత చాలామంది సీనియర్లు జగన్ యాటిట్యూడ్పై బండేసి మరీ వెళ్లిపోయారు. అది కూడా నెగిటివ్ రిమార్క్గా జగన్కు మిగిలింది. పోలవరం పూర్తి చేస్తే గోదావరి జిల్లాల్లో టీడీపీని ఏం చేయలేమనేది వైసీపీకి టెన్షన్గా తయారైంది. అలాగే అమరావతిలో కనీసం 2 స్లాబులు వేసిన జనాన్ని బాబు సాటిస్ఫై చేస్తారనే భయం కూడా ఉంది. అందుకే ఎలా అని ఆలోచిస్తుండగా ప్రత్యేక హోదాపై బీజేపీ టీడీపీ వేసిన స్టెప్ జగన్కు రిలీఫ్ ఇచ్చేసింది. అందుకే దాన్నే ఆయుధంగా తీసుకుని మళ్లీ జోరుగా యుద్ధం మొదలెట్టాడు. ఓదార్పు యాత్రలు కాస్త పోరు యాత్రలుగా మారుతున్నాయి. ఏ పేరుతో భూములు లాక్కుంటోన్నా ఆ రైతులకు మద్దతుగా తానున్నానంటూ యాక్టివ్గా వెళ్లిపోతున్నాడు. మూడేళ్ళు అయిపోయింది ఈ ప్రభుత్వం. ఇక మిగిలిండేది కేవలం 2 ఏళ్లే. అది కూడా దేవుడు గట్టిగా దయదలిస్తే రేపు సంవత్సరం ఎలక్షన్లు రావచ్చు. ఒకవేళ పొరపాటున రేపు సంవత్సరం ఎలక్షన్ రాకపోయినా కానీ 2 ఏళ్లే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మిగిలింది. 3 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల అందరం కలిసి గట్టిగా ఒకటే ఇంకొక 2 ఏళ్ళు మన భూములు మనం కాపాడుకుంటాం. 2 ఏళ్ళు మనం కాపాడుకుందాము. ఆ తర్వాత వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. ఇక పవన్ ఫుల్ టైం అంటూ ఎంట్రీ ఇవ్వడంతో కాస్త కంగారు మొదలైంది. అప్పుడు 10 రోజుల ముందొచ్చి ముంచేశాడనే కోపం ఉండనే ఉంది. ఇప్పుడు ఎటువైపు ఎసరు పెడతాడు అనేది ఆందోళనకరమైన అంశంగా తయారైంది. పవన్ నోట్లు అంతకుముందే టీడీపీకే పడ్డాయి కాబట్టి ఈసారి అవి చీలిపోయి తమకే అనుకూలంగా మారతాయనే అంచనాలు వైసీపీ వారు వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో వామపక్షాలు జగన్ వైపు చూసినా అప్పుడున్న ఓవర్ కాన్ఫిడెన్స్లో వారిని పట్టించుకోనేలేదు. ఇప్పుడు పవన్, మార్క్స్, ఏంగెల్స్ అంటూ ఇద్దరిని లైన్లో పెడుతున్నాడు. దాంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నాడు. కాంగ్రెస్ను కలుపుకుపోయి కాస్త బలం పెంచుకుని ఈసారి ఎలాగైనా పవర్ పట్టుకోవాలని శత విధాలా ప్రయత్నిస్తున్నాడు జగన్. బాబు బలహీనతే తమకు బలంగా మారుతుందనే అంచనాలో ఆశలు పెంచుకుంటున్నాడు. కేడర్ను, నేతలను నిలుపుకోవడానికి అదిగో ఎన్నికలు, ఇదిగో మనకు అధికారం అంటూ తన కలలే వాళ్లు కూడా కనేలా మేనేజ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఏడాదికో సినిమా రిలీజ్ అయినా స్టార్డమ్ పడిపోవడం లేదు, అంతకంతకు పెరుగుతుందే తప్ప తరగటం లేదు. కానీ పాలిటిక్స్లో ఇలాగే చేస్తే కలెక్షన్లు పడిపోతాయనే వార్నింగ్ ఎవరో పవన్కు ఇచ్చినట్లున్నారు. తర్వాత కొత్త సినిమాలు అసలు ఏవి బుకింగ్కు కూడా రావనే అనుమానంతో రెగ్యులర్గా ఏపీ థియేటర్లో సత్తా చూపించేస్తానంటున్నాడు పవన్ కళ్యాణ్. అయినా మధ్యలో షోలు మిస్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే బాస్ స్టోరీ ఏంటనేది క్లారిటీ వస్తోంది. సినిమాల్లో పవర్ స్టార్ ఇక్కడ స్టార్గా ఎదుగుతాడా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మిగిలిపోతాడా అనేది ఈ 2.5 ఏళ్లలో నడిచే ట్విస్ట్లు, జనం రిక్వెస్ట్లకు పవన్ స్పందనపైనే ఆధారపడి ఉంది. చెలించిపోయాను, తప్పించిపోయాను, అందుకే వచ్చానన్నాడు. బీజేపీ టీడీపీకి జై కొట్టి ఇప్పటికింతే అంటూ వెళ్లిపోయాడు. అయినా ఫ్యాన్స్ ఆయన్ను ఫాలో అయిపోయారు. తరువాత మళ్ళీ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూడడం మొదలుపెట్టారు. 1-2 సార్లు ట్విట్టర్ పిట్టను ఎగరేశాడా తప్ప బయటికి రానే రాలేదు. సినిమాల్లో బిజీ అయిపోయాడు అనుకున్నారు. రాజధాని రైతుల భూములను అన్యాయంగా లాక్కున్నారంటూ ఆవేశంగా అమరావతిలో అడుగుపెట్టాడు. సలహాలు సూచనలంటూనే చురకలంటించాడు. రైతులకు తానున్నానని, తీసుకుంటే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు. తరువాత బాబుగారితో మీటింగ్ అయ్యాడు. మొత్తం మీద 3 గ్రామాల రైతుల భూములు మాత్రం ప్రభుత్వం ఆ ఎఫెక్ట్తో తీసుకోలేకపోయింది. పవన్ 2 రోజులు కాల్ షీట్లు ఇస్తేనే 100 ఎకరాలు రైతులకే ఉండిపోయాయి. అదే ఫుల్ టైం వస్తే బాగుండునని కొందరు కోరుకున్నారు.
టీడీపీ ఎంపీల పనిపై మరోసారి కస్సుమన్నాడు. ప్రత్యేక హోదా గురించి పార్లమెంట్లో అడగకుండా ఏం చేస్తున్నారని నిలదీశాడు. దీనిపై టీడీపీ ఎంపీలు కూడా ఘాటుగా స్పందించి పవన్ కామెంట్స్కు వెయిట్ పెంచేశారు. దీంతో టీడీపీ పవన్ మధ్య గ్యాప్ మొదలైంది. అయినా బాబుగారు దాన్ని కూడా కూల్ చేసే యత్నం చేశారు. ప్రత్యేక హోదా వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రైవేట్ బిల్లుతో వేడెక్కించింది. దీంతో హీటెక్కిన పొలిటికల్ వాతావరణంలో ఎంట్రీ ఇవ్వడమే బెటర్ అని పవన్ ఫీల్ అయ్యాడు. తిరుపతిలో ఓ అభిమాని చిన్నపాటి వాదనతో గొడవ పెట్టుకుని ఆ ఫైటింగ్లో చనిపోయాడు. ఆ వాదనలో వినపడిన డైలాగులన్నీ పవన్ నిజాయితీపైనే కావడంతో అది తెలుసుకున్న జనసేనాని ఎమోషనల్గా నిర్ణయం తీసుకుని సభ పెట్టేశాడు. అందులో టీడీపీని బీజేపీని ఏకి పారేశాడు. దీంతో సర్దార్ రూటు క్లారిటీ వచ్చిందని అందరూ భావించారు. కానీ పవన్ సభతోనే కంగారు పడ్డ బీజేపీ టీడీపీలు హోదా బదులు ప్యాకేజ్ ఇస్తున్నట్లు ప్రకటించి పవర్ స్టార్ పవర్ పనిచేసిందని ఇండైరెక్ట్గా ఒప్పేసుకున్నారు. కాకినాడ సభలో ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చి తన పవర్కు మరింత పదును పెట్టేశాడు జనసేనాని. తన పోరు ఆగదని తేల్చి చెప్పేశాడు. ఆ తరువాత అనంతపురం సభతో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేసేశాడు. వామపక్షాలతో కలిసి వెళదామనుకుంటున్నట్లు తన మాటలతో పరోక్షంగా వివరించేశాడు. ఇక ఉత్తరాంధ్ర, ఆ తరువాత ఇంకో చోట ఇలా వరుసగా సభలు జరుగుతాయని జనసేన షెడ్యూల్ చెప్పేస్తోంది. ఇప్పుడు పవన్ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఎలా ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. మరో 2 ఏళ్లు మాత్రం సినిమాలు చేసి ఎన్నికలకు చాలా నెలలు ముందే పూర్తిగా రాజకీయంలో ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు అన్నయ్య చిరంజీవితో మళ్లీ చేతులు కలిపేశాడు. సామాజిక వర్గం అండతో పాటు తనకున్న ఇమేజ్కు సరైన సైద్ధాంతిక బలం తోడైతే వచ్చే ఎన్నికల్లో గెలుపు దక్కుతుందని జనసేన భావిస్తోంది. బాబుకు వ్యతిరేకత పెరిగే ఏరియాలోనూ పెరిగే సమయంలోనూ పవన్ ఎంట్రీ ఇస్తున్నారని, ఇదంతా డ్రామా అని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ సభలు పెట్టే ఏరియాలోనే పవన్ కూడా పెడుతుండడం ఇందుకు సాక్ష్యమని వాళ్ళంటున్నారు. ఇప్పుడు పవన్ టీడీపీకి గతంలో పడ్డ ఓట్లను చీల్చి వైసీపీ గెలుపునకు ఉపయోగపడతారని వారనుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి బెనిఫిట్ చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. జనసేన మాత్రం ఇద్దరికీ దెబ్బ కొట్టి త్రిముఖ పోటీలో తామే గెలుస్తామని అంచనాలు వేసుకుంటోంది. విభజన దెబ్బకు ఐసీయూలోకి వెళ్లిపోయారు. కోమాలో ఉన్న కాంగ్రెస్కు ప్రత్యేక హోదా రాకపోవడంతో ఊపిరి అందింది. అదే టాబ్లెట్ని వాడేసుకుని డిశ్చార్జ్ అయిపోదామని ఆశపడుతోంది. ఎన్నో డక్కా ముక్కీలు తిన్న పార్టీకి ఇది పెద్ద కొత్తేం కాదనుకుంటోంది. జనం అప్పుడు ప్యాకప్ చెప్పినా మళ్లీ పికప్ అయిపోతామని ఫీల్ అవుతోంది. తమను ఎడమకాలితో తన్ని వెళ్లిపోయిన జగన్తోనే చేయి కలుపుదామని ఆలోచిస్తోంది. అటూ ఇటూ 2 చేతుల సంపాదించుకుందామని ఎన్నికలకు ముందు విభజన ఎత్తుగడ వేసింది. 2 చెంపలు వాయించడంతో తప్పైపోయిందని తెలిసినా కిమ్మనకుండా గమ్మున ఉండిపోయింది కాంగ్రెస్. జాతీయ పార్టీ కావడం, ఇలాంటి అనుభవాలు చాలా ఉండడంతో మొండి ధైర్యంతో మళ్లీ లేచే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ అడిగి మరీ చేయించుకున్న వాగ్దానం ప్రత్యేక హోదా అమలు కాకపోవడంతో దానిపైనే పోరాటం చేస్తోంది కాంగ్రెస్. కేవీపీ ప్రైవేట్ బిల్లుతో జనం మరిచిపోతారనుకున్న ప్రత్యేక హోదాను మళ్లీ రగిలించారు. దానిపైనే డిపెండ్ అయి కాలం గడుపుతున్నారు. బాబు మోడీ దగ్గర డబ్బులు తేలేకపోతున్నాడంటూ సెటైర్లు వేస్తున్నారు. అయినా ఎదుర్కొనే బలం లేదని తెలిసినా తమ డెవలప్మెంట్ కోసమే అప్పుడప్పుడు హడావిడి చేస్తున్నారు. ఈసారికి మాత్రం జగన్తో కలిసి బాబును ఫేస్ చేయడమే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా పావులు కదుపుతున్నారు. మరోవైపు విభజనతో అలిగి తమను వదిలేసిన సీనియర్ నేతలు ఉండవల్లి, కిరణ్ కుమార్ రెడ్డి, లగడపాటి వంటి వారిని మళ్లీ దువ్వి తమలో చేర్చుకోవడానికి ముహూర్తం సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రతి సినిమాలో ప్రకాష్ రాజ్లా మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తారు. జనం కోసం ఉంది తామేనంటూ ముందుకొస్తారు. వారి కన్నీరు తుడిచేది తామేనంటారు. వాళ్ల కోసం వీళ్ళు లాఠీ దెబ్బలు తింటారు. కానీ కథకు సంబంధం లేని క్యారెక్టర్లతో ముందుకొచ్చి ఆ తర్వాత కనుమరుగైపోతుంటారు. అటు హీరో ఇటు విలన్ల మధ్య ఎవరో ఒకరికి చప్పట్లు కొట్టే స్టేజ్లోనే ఉండిపోతున్నారు. ఆశయం గొప్పదైనా ఆచరణలో అప్డేట్ కాకపోవడంతో ఒకరిని ఓడించడానికే తప్ప తాము మాత్రం ఎదగలేకపోతున్నారు.
ఏపీలో విభజన జరిగిన తర్వాత 1-to-1 యుద్ధంలో నలిగిపోయారు. జనం ఎమోషన్లో వీరిని అసలు పట్టించుకోనేలేదు. అయినా రాజధానిలో భూ సమీకరణ అన్న రణంలోకి ఎర్రజెండాలే ముందు దిగాయి. విజయనగరంలో ఎయిర్పోర్ట్ అనగానే అక్కడ ఎర్రజెండా ఎగిరింది. బందరు పోర్టులో భూములు అనగానే అక్కడ భూకంపం సృష్టించారు. ఇగో ఇప్పుడు గోదావరిలో దివీస్ భూముల్లోనూ హల్చల్ చేస్తున్నారు. భూమి లాక్కుంటే అండగా ఉండేది తామేనంటూ ప్రతిసారి ఎర్రజెండా పట్టుకుని వామపక్షాలు వచ్చేస్తాయి. ఎక్కడా కూడా ఈ ప్రాజెక్టు ఉండాలి, దీనికింత భూమి అవసరం, అంత అవసరం లేదు అని అక్కడక్కడా మీటింగుల్లో చెప్పడమే తప్ప రోడ్డుపై లాఠీ దెబ్బలు తినేటప్పుడు కేవలం బాబు డౌన్ డౌన్ అనేది మాత్రమే ఎక్స్పోజ్ అవుతుంది. అందుకే వీరు అభివృద్ధి నిరోధకులు అని బాబు ముద్ర వేసేశారు. అప్పుడు ఎన్టీఆర్, తర్వాత బాబు, ఆ తర్వాత వైఎస్, మళ్ళీ బాబు, ఇలా ఫ్రెండ్షిప్ మార్చేసుకుంటూ వచ్చే లెఫ్ట్ ఈ మధ్య ఎవరితోనూ చేయి కలపమని తీర్మానం చేసుకుంది. కానీ ఏదో ఒక పేరుతో అడ్జస్ట్మెంట్ తప్పదని వాళ్లకే తెలుసు. ఆ తీర్మానం చేశాక బెంగాల్ లాంటి చోటే కాంగ్రెస్తో చేయి కలిపేశారు. ఏపీలో మాత్రం ఈసారి పవన్తో కలుద్దామని ప్లాన్ వేస్తున్నారు. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. మరి ఏపీ ఫస్ట్ హాఫ్లో దారుణంగా దెబ్బలు తింది కమలనాథులే. కేంద్రంలో మోడీ సా ప్లాన్స్ దేశం కోసం చేస్తుంటే ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఆ ప్లాన్స్ పార్టీకి పాడి కట్టేస్తున్నాయి. హోదా లేదు ప్యాకేజీ అనే కాన్సెప్ట్ బాబు కన్నా కమలానికే చేటు తెచ్చేలా ఉంది. తాజా నోట్ల రద్దు ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కూడా టెన్షన్గా ఉంది. స్వతంత్రంగా ఎదగాలని తొందరపడి బాబును దూరం చేసుకోవాలనే దురాశలో హోదా లేకుండా చేశారు. ప్యాకేజీ ఇచ్చి క్రెడిట్ కొట్టేయాలని ప్లాన్ చేసి దారుణంగా దెబ్బతిన్నారు. డ్యామేజ్ కంట్రోల్ చేయలేనంతగా జరిగిపోయింది. కమలనాథులు ఇప్పుడు ఏ తపస్సు చేసినా ఏపీ పౌరుడు కరిగేలా లేడు. టీడీపీని వదిలి సొంతంగా ఎదగడం వదిలేసి ఇప్పుడు అదే పార్టీతో కలిసే ప్రయాణం చేయాలని డిసైడ్ అయిపోయారు. అందుకే ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు. మొదట్లో టీడీపీని వదిలించుకుని జగన్ను కలుపుకోవాలని లేదా పవన్ను వాడుకోవాలని చూశారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో టీడీపీతోనే జర్నీ తప్పడం లేదు. ఏపీలో సెకండ్ హాఫ్ రసవత్తరంగా జరగబోతుందనేది మాత్రం క్లియర్. పోలవరం రాజధాని ఎపిసోడ్లతో క్లైమాక్స్ అదరగొట్టాలని బాబు చూస్తున్నారు. హోదా తేలేక ఫస్ట్ హాఫ్లోనే బాబు ఫెయిల్ అయిపోయారని, ఈసారి గెలిచే రేసుగురం తానేనని జగన్ ఫీల్ అవుతున్నారు. ఏ అబ్లిగేషన్ లేని రాజకీయం నడిపించి ఇద్దరిని పక్కన పెట్టి పవర్లోకి రావాలని పవర్ స్టార్ ప్లాన్ చేస్తున్నారు. సమీకరణాలు కూడా దాదాపు క్లియర్ అయిపోయినట్లే. బాబుతో బీజేపీ, జగన్తో కాంగ్రెస్, పవన్తో లెఫ్ట్, ఇవే టీంలు. సో సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఎనీ డౌట్?